తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉన్నదా లేదనే పద్ధతిలో కొనసాగుతుంది. ఒక ప్రజాస్వామ్యానికి మాత్రం కూని చేస్తున్నారు. ఇవాళ ఒక ప్రజాస్వామ్యబద్దంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న ఉద్యోగస్తులకు మద్దతుగా ఇవాళ వాళ్ళకు సాంఘీభావం తెలుపుతూ వాళ్ళకు మేము మోరల్ గా మేము సపోర్ట్ ఉన్నామని చెప్పి తెలియజేయడం కోసం వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరిస్తూ ఇవాళ శాంతియుతంగా ఒక ప్రజాస్వామ్యంగా పద్ధతిలో ఇవాళ తన కరీంనగర్ పార్లమెంటు ఆఫీస్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ ఆఫీసు పరిధిలోనే ఆడ కూర్చుండి జాగరణ చేద్దామనేటువంటి పద్ధతిలో ఒక పిలుపునిచ్చి ఇవాళ జాగరణ కూర్చుంటే ఇవాళ కూర్చోవడానికి మద్దతుగా బండి సంజయ్ అన్నకు మద్దతుగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, స్వచ్ఛందంగా ప్రజలు కావచ్చు, దాంట్లో పెద్ద ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు చాలా మంది కూడా పాల్గొనడానికి వాళ్ళ వస్తే వచ్చినటువంటి వాళ్ళపైన లాఠీ చార్జీ అంటే ఒక సిపిగా ఉన్నటువంటి అతనే వాళ్ళ లాఠీలతోటి ఎవరిని పడితే వాళ్ళను అంటే ఘోరంగా ఒక పశువులను బాదినట్టుగా బాదుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ కరీంనగర్ లో ఉన్నటువంటి సిపి నిజంగా ఒక పోలీస్ ఆఫీసరా లేకుంటే టీఆర్ఎస్ పార్టీ ఏజెంటా లేకుంటే కార్యకర్తనా అనేది మాకు అనుమానంగా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారి ఆదేశాలు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఆదేశాలు కేటీఆర్ గారి ఆదేశాలే తప్పితే ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంటి? ఇవాళ శాంతి భద్రతలను కాపాడు నిజంగా ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఇవాళ ల్యాండ్ ఆర్డర్ అనేది దాన్ని మిస్యూజ్ చేస్తూ ఇవాళ ల్యాండ్ ఆర్డర్ అన్ని ఎక్కడన్నా తప్పులు జరిగితే ఆ తప్పులు జరగకుండా చూడాలి. కానీ ఇవాళ ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యోగాల పట్ల అనుసరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నిస్తూ ఇవాళ ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా ఏదైతే ఒక జీవో వచ్చిందో ఆ జీవోను సవరించండి అని చెప్పేసి ఇవాళ ఉద్యోగస్తులందరూ కూడా అడుగుతా ఉంటే ఇవాళ దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ దాన్ని నిరసన తెలుపుతున్నటువంటి ఉద్యమకారుల పైన నిరసన తెలుపుతున్నటువంటి ఉద్యోగస్తుల పైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన లాఠీ చార్జీ చేసి ఇవాళ చిన్న పెద్ద అనేది తేడా లేకుండా విపరీతంగా ఒక్కొక్కలను కొడుతుంటే కాళ్ళు ఉబ్బినాయి, చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, చాలా రకాల ఇబ్బందులు పెట్టి ఆడ మొగ అనేది తేడా కూడా లేకుండా చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. వాళ్ళ కేసీఆర్ గారికి పోయేకాలం వచ్చినట్టుందిగా. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడో మతి భ్రమించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే హుజురాబాదు ప్రజలు ఏదైతే ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం వాళ్ళ ఒక మంచి తీర్పుని ఇచ్చిండ్రో దాన్ని జీర్ణించుకోలేక ఆయనకి ఏది వస్తే అది ఇష్టానుసారంగా ఇవాళ ఇక్కడ పరిపాలన కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ రేపు రాబో రోజులలో 2023లో నీ కాలం చెల్లింది బిడ్డ, జాగ్రత్తగా ఉండు. ఖచ్చితంగా తెలంగాణ ఆనాడు తెలంగాణ కోసం ఎట్లయితే సకల జనులు ఒక్కటై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేంత వరకు ఎట్లయితే ఉద్యమం చేసినామో అదే తీరులో అదే పద్ధతిలో ఇవాళ నిన్ను గద్దె దించేంత వరకు కూడా అదే ఉద్యమం మళ్లీ ప్రారంభం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.